నమస్కారం 6 టీవీకి స్వాగతం. నేను సహనా. వెదర్ రిపోర్ట్ లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే 36.2 డిగ్రీలు నమోదైంది. ఇక నిజామాబాద్ జిల్లాలో 27.6 డిగ్రీలు నమోదైంది. తర్వాత మెదక్లో చూసుకున్నట్లయితే 26.2 డిగ్రీలు నమోదైంది. ఇక హైదరాబాద్లో చూసుకున్నట్లయితే 26 డిగ్రీలు నమోదైంది. తర్వాత ఖమ్మం జిల్లాలో 27 డిగ్రీలు నమోదైంది. తర్వాత హన్మకొండ జిల్లాలో చూసుకున్నట్లయితే 25 డిగ్రీలు నమోదైంది. ఇక రామగుండం జిల్లాలో 28.2 డిగ్రీలు నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో కనిష్టంగా చూసుకున్నట్లయితే హన్మకొండ జిల్లాలో 25 డిగ్రీలు నమోదైంది. ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో 36.2 డిగ్రీలు నమోదైంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఎక్కడెక్కడ కురిసే అవకాశాలు ఉన్నాయో చూసేద్దాం. వాతావరణ శాఖ సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులు, గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో చూసేద్దాము. విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే 32 డిగ్రీలు నమోదైంది. ఇక విజయవాడ జిల్లాలో 30 డిగ్రీలు నమోదైంది. తర్వాత అనంతపురం జిల్లాలో చూసుకున్నట్లయితే 25 డిగ్రీలు నమోదైంది. ఇక తిరుపతి జిల్లాలో 32 డిగ్రీలు నమోదైంది. ఇక మచిలీపట్నం జిల్లాలో చూసుకున్నట్లయితే 28.4 డిగ్రీలు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్టంగా చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో మరియు అనంతపురం జిల్లాలో 25 డిగ్రీలు నమోదైంది. ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లాలో 32 డిగ్రీలు నమోదైంది. ఇవండి రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ అప్డేట్స్. మరో వెదర్ రిపోర్ట్ అప్డేట్స్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.